అయోధ్య ఎంతో బ్రహ్మాండంగా అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది అని మీకు తెలుసు. అయితే అయోధ్యని కట్టడానికి 500 ఏళ్ళు ఎందుకు పట్టింది, దానికోసం ఎన్ని గొడవలు జరిగాయి, ఎంతమంది కష్టపడ్డారు, ఇవన్నీ ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు ఎంతో అందంగా సరియు నది పక్కన పెద్ద పెద్ద భవనాలతో ఉండేది ఈ అయోధ్య. అలాంటి అయోధ్య మళ్ళీ తిరిగి తేవడం కోసం దాదాపు 2000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. అండ్ ఇందులో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. 1,00,000 మంది రామభక్తులు 4 లక్షల గ్రామాలు తిరిగి విరాళాలు సేకరించారు అయోధ్యని కట్టడం కోసం. ఈ ఒక్క గుడిని కట్టడానికి 500 ఏళ్ళుగా గొడవలు జరుగుతూ వచ్చింది. ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఏంటి? ఈరోజు మనం అయోధ్యలో రాముడి గుడిని చూస్తున్నామంటే దాని వెనక చాలామంది పడిన కష్టం ఉంది. అసలు ఒకప్పుడు ఇక్కడ ఉన్న గుడిని కట్టించింది విక్రమాదిత్య. అలా ఇక్కడ రాముడి గుడి వచ్చింది. అండ్ ఆ తర్వాత 1528లో ముఘల్ రాజు అయిన బాబర్ ఇక్కడ రాముడి గుడిని కూల్చి మసీద్ కట్టమని తన ఆర్మీ జనరల్ మీర్కి ఆదేశించారు. అలా అక్కడ ఉన్న రాముడి గుడిని కూల్చి మసీద్ కట్టారు. అండ్ మెల్లమెల్లగా దాన్ని బాబ్రీ మసీద్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు అందరూ. ఆ పడగొట్టిన గుడి ఉన్న ప్రదేశాన్ని రామ్కోట్ అని పిలిచేవారని, అండ్ రాముడు ఇక్కడే జన్మించాడు అని ఆ చుట్టుపక్కన గుడిలలో దొరికిన శాసనాలలో మెన్షన్ చేశారు. అండ్ ఇంతేకాకుండా ఈ విషయాలు 1598లో బాబర్ రాసుకున్న ఆటోబయోగ్రఫీ బాబర్ నామాలో ఉంది. అందులో ఏమని రాస్తుంది అంటే, బాబర్ ఈ ప్లేస్లో ఉన్న టెంపుల్ని కూల్చి మసీద్ కట్టడానికి ఆర్డర్స్ ఇచ్చాను అని ఆ బయోగ్రఫీలో మెన్షన్ చేసి ఉంది. ఇంతేకాదు ఐనై అక్బరీ అని 1576లో అబూ ఫసల్ రైజాన్ రాసిన బుక్లో ఈ టెంపుల్ గురించి ఏం మెన్షన్ చేశారు అంటే, ఇక్కడ రామ్కోట్ అనే ప్లేస్ ఉంది అండ్ దీన్ని ఇక్కడ ఉన్న హిందువులు రాముడి జన్మస్థలంగా పూజిస్తున్నారు అని రాశాడు. అండ్ బాబ్రీ మసీద్ గురించి ఎక్కడ రాయలేదు. ఈ బుక్ని రాసింది 1576లో. అప్పటికే అక్కడ మసీద్ కట్టి ఉన్నా అక్కడ రాజ్కోట్ విలేజ్ని పూర్తిగా తొలగించలేరు. 1611లో ఇంగ్లీష్ ట్రావెలర్ అయిన విలియం ఫించ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ క్యాసిల్స్ ఇంకా ఇండ్లు ఉన్నాయని మెన్షన్ చేశారు, కానీ మసీద్ గురించి ఎక్కడా చెప్పలేదు. ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలకైతే ఎన్నో ఏళ్ళుగా గొడవలు జరుగుతూనే ఉండేవి, కానీ రికార్డ్ అయినవి మాత్రం 1855లో ఇక్కడ జరిగిన గొడవలు. ఆ గొడవల్లో ఈ ఏరియాలోని కొంత పార్ట్ హిందూస్ కంట్రోల్లో తీసుకున్నారు. ఆ తర్వాత 1859లో అఫీషియల్గా అయోధ్య బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది. ఇన్ని వివాదాలు ఉన్న ఈ ఏరియాతో ఇప్పటికైనా ప్రాబ్లం రావచ్చు అని దానికి సొల్యూషన్గా ఈ ఏరియాలో హిందువులు ముస్లింలు ఇద్దరు ప్రేయర్స్ చేసుకోవచ్చని చెప్పారు. ఒఫీషియల్గా ఈ ప్లేస్ని ఇద్దరికి ఇచ్చారు. అండ్ మసీద్ లోపల ముస్లింలు ప్రేయర్స్ చేసుకోవచ్చు అని, అండ్ మసీద్ బయట ఉన్న ప్లేస్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు. హిందువులు యూజ్ చేసుకునే ప్లేస్ని రామ్ చబూతర్ అని పిలిచేవాళ్ళు, కానీ అక్కడ రామాలయం లాంటిది ఏమీ లేదు. జస్ట్ పూజలు చేసుకోవడానికి ఒక ఏరియాని ఇచ్చారు. సో దానికోసం 1885లో మహంత్ రఘువీర్ దాస్ కోర్టులో కేసు వేశారు. ఇక్కడ ఏరియా అయితే ఇచ్చారు కానీ టెంపుల్ కట్టడానికి పర్మిషన్ కావాలి అని అడిగారు, కానీ 2 సార్లు అది కొట్టేశారు. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతైనా ఇక్కడ టెంపుల్ వస్తుంది అని అనుకున్నారు, కానీ అలా అవ్వలేదు. ఇప్పుడు అయోధ్యలో రాముడి గుడి రావడానికి అసలైన గొడవలు ఎప్పుడు జరిగింది అంటే 1949లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అదేంటి అంటే, బాబ్రీ మసీదులో రాముడు సీత విగ్రహాలు వచ్చేసాయి. ఈ విషయం అందరికీ తెలియడంతో పొద్దున కల్లా చాలామంది జనం అక్కడికి వచ్చేశారు. క్రౌడ్ ఇంతలా ఉండడం వల్ల మళ్ళీ గొడవలు జరిగే ఛాన్స్ ఉన్నాయని పిఎం నెహ్రూ గారు అయోధ్య డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన డిఎం నాయర్ గారికి విగ్రహాన్ని ఫ్రంట్ డోర్ నుంచి బయటికి తెచ్చి రామ్ చబూతర్లో పెట్టమన్నారు. కానీ డిఎం నాయర్ మాత్రం పిఎం డైరెక్ట్ ఆర్డర్స్ని డిసోబే చేశారు. అండ్ అప్పటి సీఎం అయిన గోవింద్ బల్లా చెప్పినా వినలేదు. అండ్ ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోమన్నారు. అలా విగ్రహాలని లోపలే ఉంచి ఆ ఏరియాకి ఫెన్సింగ్ వేశారు. కానీ జనాలు రావడం మాత్రం ఆగలేదు. అందరూ వచ్చి పూజలు చేయడంతో ఆ ల్యాండ్ని 1949లో డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని చెప్పి ఎవరిని రానియకుండా ఆపేశారు. పూజారులు మాత్రమే వచ్చి పూజలు చేసుకొని వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ వాళ్ళు 1961లో ఆ బాబ్రీ మసీద్ వాళ్ళదే అని వాళ్ళకి ఇవ్వమని ఫైజాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ వారు 1980లో ఒక పిటిషన్ వేశారు. వీళ్ళు చెప్పేదేంటి అంటే, రాముడు అయోధ్యలో పుట్టాడు అండ్ ఇక్కడ ఆలయాన్ని కూల్చి మసీద్ కట్టారు. ఈ ల్యాండ్ మాకు ఇప్పిస్తే రామాలయం కట్టుకుంటామని అన్నారు. ఇంకా మూడోవారు నిర్మోహి అఖారా.
వీరిలో కొంతమంది పూజారులు ఉన్నారు. వీరు చెప్పేది ఏంటి అంటే, ఎన్నో సంవత్సరాలుగా మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం అండ్ దీని మీదే మేము బ్రతుకుతున్నాం. ఇక్కడ రాముడి గుడిని కట్టాలి అండ్ ఆ మేనేజ్మెంట్ని మాకే ఇవ్వాలి అండ్ ఈ గుడి మీద వచ్చే ఆదాయం మాకే సొంతమని చెప్పారు. ఆ తర్వాత 1992లో జరిగిందే ఈ బాబ్రీ మసీద్ డెమోలిషన్. ఇండియా మొత్తం గొడవలు జరిగింది. అప్పుడు తెలిసిన నిజాలు ఏంటి అంటే, హిస్టోరియన్స్ అయిన అతర్ అలీ, డిఎన్ జా, ఆర్ఎస్ శర్మ, సూరజ్ బాన్ వీరే అయోధ్య గురించి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ టెంపుల్ లేదు, జస్ట్ 1850లో ఇలా కథలు అల్లారు అని చెప్పారు. సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ని కూడా కోర్టుకి వెళ్ళమని ఎంకరేజ్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళని కోర్టులో ఎంక్వైరీ చేస్తే చెప్పింది ఏంటి అంటే, అసలు ఏం ఉందో మాకు తెలీదు, మా మీద ప్రెషర్ ఉండడం వల్ల అక్కడ ఎక్స్కవేషన్స్ చేయకుండా ప్రీవియస్గా ఉన్నవి చదివి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేశామన్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇన్ని కేసులని, ఇన్ని అపోజిషన్స్ని ఎదుర్కోవడానికి విశ్వ హిందూ పరిషత్ వారి తరపున లాయర్స్ వచ్చారు. అందులో ముఖ్యంగా ఈ రామ మందిరం కళని నెరవేర్చేలా చేసింది అడ్వకేట్ కె పరశరన్ గారు. 1980sలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దగ్గర సొలిసిటర్ జనరల్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న టెంపుల్ని కూల్చొద్దు అని చెప్పినా వినకపోవడంతో రామ మందిరాన్ని కూల్చకుండా అడ్డంగా నిలిచి పోరాడారు. మళ్ళీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ వెళ్ళి తవ్వి చూసినప్పుడు వారికి అక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. అది కూడా ప్యూర్ సాంస్క్రిట్లో. ఈ ఇన్స్క్రిప్షన్ని హరివిష్ణు ఇన్స్క్రిప్షన్ అంటారు. వారి రిపోర్ట్లో ఏం రాశారు అంటే, దీని కింద 10th సెంచరీకి సంబంధించిన టెంపుల్ ఉందని చెప్పారు. మాటల్లోనే కాదు, దానికి ప్రూఫ్స్ కూడా సాధించారు. గుడిలో ఉన్న స్తంభాలు, వాటిపై ఉన్న దేవుని విగ్రహాలు. ఎన్నో ఏళ్ల వాదనలు, హియరింగ్స్, కోర్ట్ జడ్జిమెంట్స్ తర్వాత ఫైనల్ హియరింగ్ 2019లో జరిగింది. ఆ ఫైనల్ హియరింగ్లో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చెప్పారంటే, ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2.77 acresని రామ మందిరంకి ఇచ్చి అదే అయోధ్యలో 5 acres ల్యాండ్ని వాక్ బోర్డ్కి కూడా ఇచ్చారు మసీద్ కోసం. 2020లో రామ మందిరం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఇప్పుడు పూర్తి కూడా చేశారు. అది అందరికీ తెలుసు. అయితే ఇది సాధ్యం అవ్వడానికి ఎంతోమంది కృషి ఉంది. వారిని ముందుండి నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇందాక మసీద్ లోపల రామ విగ్రహాలు వెలిసింది అని చెప్పాను కదా, ఆ విగ్రహాలు లోపల ఎలా వచ్చాయి అంటే, దాని లోపలికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి బాబా అభిరామ్ దాస్ తన స్నేహితులైన సాధు వృందావన్ దాస్తో కలిసి అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి అక్కడ సెక్యూరిటీని దాటి ఆ విగ్రహాలని లోపల పెట్టారు. ఇంత గొడవలు జరిగే ఆ ప్రాంతంలో సెక్యూరిటీ బలంగానే ఉంటుంది. అలా పెట్టిన విగ్రహాలని బయటికి తెమ్మని PM, CMలు డైరెక్ట్ ఆర్డర్ వేసినా దాన్ని కూడా వినకుండా మెజిస్ట్రేట్ DM నాయర్ ఎందుకున్నారు అంటే, దేవుడి పైన ఉన్న భక్తి కాదు, మహానంత్ దిగ్విజయనాథ్ అండ్ ఆ నాథ్ కమ్యూనిటీపై ఉన్న భయం. ఒక్క డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ PM ఆర్డర్నే ఒబే చేయకుండా నేను విగ్రహాలని బయటికి తీయను అని చెప్పాడు అంటే అక్కడ నాథ్ కమ్యూనిటీ ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోండి. నెక్స్ట్, కర్సేవక్స్. 1990లో జరిగిన రామరథ్ యాత్రలో విశ్వ హిందూ పరిషత్, RSS, BJP అందరూ కలిసి రామ జన్మభూమిలో రామ మందిరాన్ని కట్టాలి అని యాత్ర స్టార్ట్ చేశారు. ఇందులో UP పోలీసులు అయితే 5 లక్షల మందిని అరెస్ట్ చేశారు, LK అద్వానీ గారితో సహా. ఈ యాత్ర అక్టోబర్లో కంప్లీట్ అయితే నవంబర్లో కర్సేవకులు ఇంకో యాత్రని స్టార్ట్ చేశారు. దీన్ని ఆపడానికి UP CM ములాయం సింగ్ యాదవ్ కర్సేవకులని షూట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చారు. 40,000 మంది కర్సేవకులు అయోధ్యకి బయలుదేరారు. వీళ్ళని ఆపడానికి 28,000 మంది ఆర్మ్డ్ కానిస్టేబులరీని దించింది UP గవర్నమెంట్. 40,000 మందిలో 10,000 మంది అయోధ్యకి చేరుకున్నారు. 28,000 పోలీసులు ఉన్నా ఇంతమంది అయోధ్యకి చేరుకోవడానికి కారణం శ్రీష్ చంద్ర దీక్షిత్, ఒక ex-IAS ఆఫీసర్. తన ఐడియాస్తో వేలాది మందిని అయోధ్యకు చేరుకునేలా చేశారు. రామ జన్మభూమికి రండి అనే పిలుపు రాగానే వేలాది మంది మూతి మీద మీసం కూడా రాని వయసులో కోల్కతా నుండి స్టార్ట్ అయ్యారు. 200 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణం చేశారు. 28,000 మంది పోలీసులను ఎదుర్కొని ఆ వయసులో ముందుకు రావడం అంటే మాటలు కాదు. ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ శవాలని కూడా తీయకుండా పడేస్తే కుక్కలు పీక్కొని తినకుండా ఒకే ఒక్క సాధువు రాత్రిరంతా పరిగెత్తుతూనే ఉన్నాడు. తన పేరు స్వామి వామ్దేవ్.
ఆ తరువాత ఈ మూమెంట్కి బలాన్ని ఇచ్చింది మోరోపంత్ పింగ్లే. 1980స్లో రామ మందిరానికి శంకుస్థాపన చేసి ఇక్కడ గుడి రావాలి అని నిరసన మొదలుపెట్టారు. బాబ్రీ మసీద్ని కూల్చేసిన తర్వాత ఆ నిందను తనపై వేసుకుని చంపితే నన్ను చంపండి అని చెప్పాడు కళ్యాణ్ సింగ్. ఇలా ఎంతోమంది కష్టాలు, త్యాగాల ఫలితమే ఈ అయోధ్య రామ మందిరం. జై శ్రీరామ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.